హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని హామీ అనేది ఎన్నికల సమయంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఈ యొక్క హామీలో భాగంగా నిన్నటి రోజున తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రతి ఒక్క మహిళకు దీపావళి రోజున ఒక గ్యాస్ సిలిండర్ను ఉచితంగా అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇక మీదట లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకున్న ప్రతిసారి టోటల్‌గా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే అందజేస్తారు. అది ఇండియన్ గ్యాస్ అయినా, లేకపోతే హెచ్‌పీ గ్యాస్ అయినా, భారత్ గ్యాస్ అయినా ఏదైనా సరే మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నట్లయితే, మీకు ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే దీపావళి రోజున ఒక గ్యాస్ సిలిండర్ మీకైతే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది మనకు ఎప్పుడు ఇస్తారంటే మనకు అక్టోబర్ 31వ తేదీ. ఇక్కడ చూసుకున్నట్లయితే దీవాళి 2024కి సంబంధించి గనక చూసుకున్నట్లయితే 2024 అక్టోబర్ 31వ తేదీ ఉంది. మరొక డేట్ ఏమంటే నవంబర్ 2వ తేదీ ఉంది. మనకు మాత్రం ఈ యొక్క 2024 అక్టోబర్ 31వ తేదీన దీవాళి రోజున అంటే దీపావళి రోజున ఒక గ్యాస్ సిలిండర్ అనేది మహిళలకు అందజేస్తున్నట్లు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయగా, అయితే ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తారు, మీకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది రావాలంటే ఈ యొక్క వెబ్‌సైట్ లో మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే మీకు సంబంధించి ఏ విధంగా లింక్ అనేది చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు ఆన్‌లైన్‌లో టోటల్ ప్రాసెస్ మీకైతే చూపిస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌తో పాటు డిస్క్రిప్షన్‌లో నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా ఇచ్చాను. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో అన్నిటికన్నా అప్డేట్స్ నేను ముందుగానే మీకైతే ఇస్తూ ఉంటాను. తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానెల్ కూడా మీరు ఫాలో అనేది అవ్వండి. ఇక మెయిన్‌గా ఈ యొక్క ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లకి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున ఇచ్చిన అప్డేట్ ప్రకారం దీపావళి రోజున ఒక గ్యాస్ సిలిండర్ అనేది లబ్ధిదారులకు అందజేస్తారు కాబట్టి వచ్చే నెల నుంచి అంటే రానున్న 10 రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అందిన తాజా అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా ప్రతి మహిళకు అంటే ఒక రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయాలనే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డులో 2 లేదా 3 గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ అయితే రాదు. ఒక రేషన్ కార్డులో మీరు ఎన్ని గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నా అంటే భార్యాభర్త పేరు మీద చెరొక గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్నా, లేదా మీ అత్తామామలతో వేరొక గ్యాస్ సిలిండర్ అనేది కలిగి ఉన్నా, మీ కుటుంబంలో ఒక గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ఒక కనెక్షన్ కి మాత్రమే ఒక గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీ కుటుంబంలో 4, 5 గ్యాస్ కనెక్షన్లు అనేది అంటే హెచ్‌పీ గ్యాస్ ఉన్నా, భారత్ గ్యాస్ ఉన్నా, ఇండియన్ గ్యాస్ అనేది ఉన్నా, ఏదైనా సరే ఉన్నా సరే ఆ యొక్క కుటుంబంలో మహిళ పేరు మీద ఏదైతే గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీద ఉన్న గ్యాస్ కు మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది దీపావళి రోజు నుంచి అయితే లబ్ధిదారులకైతే అందజేస్తున్నారు. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఆ యొక్క మహిళకి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క ఆధార్ నంబర్ అనేది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కు తప్పనిసరిగా లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే లింక్ అనేది చేసుకున్న మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే అందజేస్తారు. అంటే ముందుగా మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు రావాలంటే పూర్తిగా అమౌంట్ అనేది మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత 24 గంటల్లో గానీ, లేదా వారానికి ఒకసారి గానీ, లేదా నెలకి ఒకసారి గానీ వీలైనంత వరకు తర్వాత రోజే ఈ యొక్క అమౌంట్ మీకైతే తిరిగి బ్యాంక్ అకౌంట్‌కి అయితే రావడం జరుగుతుంది. అంటే ముందు మీరు డబ్బులనేది కట్టినట్లయితే తిరిగి ఆ యొక్క డబ్బులనేది మీరు కట్టి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్న 24 గంటల్లో తిరిగి మరలా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క సబ్సిడీకి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఎంతైతే డబ్బులున్నాయో ఈ యొక్క టోటల్ అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది ఆ యొక్క మహిళకైతే అయి ఉండాల్సి ఉంటుంది. అంటే ఆధార్ నంబర్ అనేది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కు లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అది భారత్ గ్యాస్ అయినా, హెచ్‌పీ గ్యాస్ అయినా, ఇండియన్ గ్యాస్ అయినా సరే. ఇప్పుడు నేను ఈ యొక్క గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి, మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి అంటే భారత్ గ్యాస్‌కి సంబంధించి చూపిస్తాను. అలాగే హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించి చూపిస్తాను. అలాగే ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి కూడా చూపిస్తాను. తప్పనిసరిగా ఒకసారి అయితే తప్పనిసరిగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా ఇక్కడ హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించి నేనైతే చూపిస్తాను. హెచ్‌పీ గ్యాస్ మీద క్లిక్ అనేది చేసినట్లయితే అంటే మీది హెచ్‌పీ గ్యాస్ కనుక అయి ఉన్నట్లయితే ఆ యొక్క హెచ్‌పీ గ్యాస్ మీద క్లిక్ చేసినట్లయితే హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అనేది అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూశారు కదా, హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించిన ఈ యొక్క వెబ్‌సైట్ అయితే ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. చెక్ ఇఫ్ యూ నీడ్ టు ఈకేవైసీ అని ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసినా కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ఈకేవైసీకి సంబంధించిన ఫామ్ అనేది అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదైతే ప్రస్తుతానికైతే అవసరం అయితే లేదు. మరలా నేను ఈ యొక్క హోమ్ పేజ్‌లోకి అనేది వచ్చిన తర్వాత ఇక్కడ తప్పనిసరిగా మీరు కొత్తగా ఈ యొక్క వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ కన్స్యూమర్ నంబర్ గానీ లేకపోతే మీ యొక్క గ్యాస్ బుక్‌లో ఏదైతే
ఏదైతే ఎల్‌పీజీ కనెక్షన్‌కి సంబంధించిన పాస్‌బుక్ మీద టోటల్‌గా ఈ యొక్క 17 నంబర్‌లయితే ఉంటాయి. అది ఎంటర్ అనేది చేసి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. అప్పుడు మరలా మీరేం చేస్తారంటే ఇక్కడ సైన్ ఇన్ అనేది ఉంది గదా! ఈ యొక్క సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చా అనేది ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ విధంగా వెబ్‌సైట్‌లోకైతే లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఎల్‌పీజీ ఐడీ మీ యొక్క పేరు, ఆధార్ నంబర్ గనుక లింక్ అనేది ఉన్నట్లయితే ఆధార్ నంబర్ అనేది వస్తుంది. ఒకవేళ కాకపోయినట్లయితే అది ఆటోమేటిక్‌గా మనమైతే చేద్దాము. ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ నంబర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మరొకసారి మన యొక్క డీటెయిల్స్ ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక్కడ ఈ సంబంధించి గనుక చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్‌లు అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చివరిలో గనుక చూసుకున్నట్లయితే ఆధార్ అథెంటికేషన్ అని ఉంది గదా! ఈ యొక్క ఆధార్ అథెంటికేషన్ మీద నేను ఇక్కడ క్లిక్ అనేది అయితే చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఆధార్ అథెంటికేషన్‌కి సంబంధించి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. టిక్ మార్క్ చేయండి. మీకు ఆధార్ నంబర్ లింక్ గనుక అయి ఉన్నట్లయితే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి, క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఆధార్ నంబర్ అనేది ఇచ్చారో ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ రెడ్ కలర్‌లో ఏదైతే అథెంటికేట్ అని ఉంది కదా! క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు ఆధార్ అథెంటికేషన్‌కి సంబంధించి అథెంటికేటెడ్ సక్సెస్‌ఫుల్ అనేది వచ్చింది. అంటే నాకు ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఆధార్ నంబర్ అనేది ఈకేవైసీ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోవడం జరిగింది. ఒకవేళ మీకు అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మరలా మీరేం చేస్తారంటే ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా! అక్కడ క్లిక్ అనేది చేసినట్లయితే మీకు ఈకేవైసీ ఆల్రెడీ కంప్లీట్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తుంది. ఇందాక మనకేం చూపించిందంటే ఈకేవైసీ కాలేదు. మీకు సంబంధించి ఓటీపీ ద్వారా చేసుకోమని అయితే చూపించింది. ఇప్పుడు ఈకేవైసీ అనేది ఆల్రెడీ అయినట్లు ఈ విధంగా అయితే చూపించింది. ఇప్పుడు హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించి అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నేను భారత్ గ్యాస్‌కి సంబంధించి ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ భారత్ గ్యాస్‌కి సంబంధించి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే మనకు సేమ్ అలాగే కొత్త యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన కన్స్యూమర్ నంబర్ అనేది ఎంటర్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ సైన్ ఇన్ మీద డైరెక్ట్‌గా క్లిక్ చేసినట్లయితే మీకు యూజర్ ఐడీ, లాగిన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ అనేది అయితే చేయండి. సో, నాకు సంబంధించి అన్ని డీటెయిల్స్‌తో నేను లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మెయిన్‌గా గనుక చూసుకున్నట్టయితే సబ్మిట్ కేవైసీ ఉంది గదా! ఇక్కడ మీరు క్లిక్ అనేది అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్స్యూమర్‌కి సంబంధించిన కేవైసీ అనేది చేయమంటుంది. ఇక్కడ మీకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ నాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రీజన్ ఫర్ ఫిల్లింగ్ దిస్ కేవైసీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కేవైసీ నాట్ అవైలబుల్ అని ఉంది కదా! ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసినట్లయితే అప్డేట్ కేవైసీ అని ఉంటుంది. ఆ అప్డేట్ కేవైసీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ కేవైసీ అనేది అయితే పూర్తి అనేది అయితే అవుతుంది. ఇక మూడవది ఇండియన్ గ్యాస్. ఈ యొక్క ఇండియన్ గ్యాస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌లోకైతే వెళ్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క వెబ్‌సైట్ అనేది ఈ కేవైసీ అనేది చేసుకోవడానికి కానీ, ఇతర వాటికి సంబంధించి ప్రస్తుతానికైతే అవైలబిలిటీ అనేది లేదంటే మీరు సెల్ఫీ అనేది తీసుకొని ఫోటో అనేది అప్‌లోడ్ చేసి ఈ కేవైసీ అనేది ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి మీరైతే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది వెబ్‌సైట్‌లో మీరైతే చేసుకోవద్దు. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్‌ని మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఇండియన్ గ్యాస్‌కి సంబంధించిన సిలిండర్ ఎవరైతే కలిగి ఉన్నారో మీరు ప్లే స్టోర్‌లో గనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఇండియన్ ఆయిల్ 1 అనే ఒక యాప్‌ని అలాగే మీరు ఫోటోకి సంబంధించిన ఫోటో అనేది తీసి అప్‌లోడ్ అనేది చేయాలి కాబట్టి ఆధార్ ఫేస్ ఆర్‌డీ అని ఉంది కదా! ఇది ఒకటి మీరైతే రెండిటికి సంబంధించిన లింకులు నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ యొక్క 2 లింకులు మీరు తప్పనిసరిగా డౌన్‌లోడ్ అనేది అంటే ఇన్‌స్టాల్ అనేది మీరైతే చేయండి. చేసిన తర్వాత ఇండియన్ ఆయిల్‌కి సంబంధించిన యాప్ అనేది ఇక్కడ ఓపెన్ అనేది చేసి ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ అనేది చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్‌గా గనుక చూసుకున్నట్లయితే న్యూ కనెక్షన్ ఉంది కదా! ఈ యొక్క న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాగినా లేకపోతే సైన్ అప్ అని ఉంటుంది. మనము తప్పనిసరిగా సైన్ అప్ మీద మాత్రమే మనం క్లిక్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ లాగిన్ అనేది అవుతున్నాం కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మరొకసారి ఈ యొక్క న్యూ లాగిన్ మీద క్లిక్ చేసి అంటే న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ ఉంది కదా! ఈ యొక్క లాగిన్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన మొబైల్ నంబర్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. సో, నాకు సంబంధించి లాగిన్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ మనకు పైన మెయిన్‌గా గనుక చూసుకున్నట్లయితే 3 అడ్డగీతలు ఉన్నాయి కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా ఎల్‌పీజీ అని ఉంది కదా! ఈ యొక్క ఎల్‌పీజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డొమెస్టిక్ కనెక్షనా లేకపోతే కమర్షియల్ కనెక్షనా అంటుంది. డొమెస్టిక్ కనెక్షన్స్ అంటే మనకు ఎరుపు రంగులో ఉండే సిలిండర్‌లో ఇళ్లలో వాడుకునే సిలిండర్‌లు ఏవైతే ఉన్నాయో అవి ఎరుపు కలర్‌లో ఉండేవి డొమెస్టిక్ కనెక్షన్స్. అలాగే కమర్షియల్ కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయంటే ఇవి షాపులు అలాగే హోటల్‌లో వాడుకునే బ్లూ కలర్‌లో ఏదైతే సిలిండర్‌లు ఉన్నాయో అవి మనకు కమర్షియల్స్ కనెక్షన్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది డొమెస్టిక్ కనెక్షన్ కాబట్టి అప్లై వ్యూ కనెక్షన్ మీద క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్‌గా ఇక్కడ ఆధార్ కేవైసీ కొత్త ఆప్షన్ ఇచ్చింది చూసారు కదా! ఇక్కడ ఆధార్ కేవైసీ మీద నేను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు బేసిక్‌గా ఇక్కడ టిక్ మార్క్ అనేదైతే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ స్కాన్ ఉంది కదా! ఈ యొక్క ఫేస్ స్కాన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇందాక నేను ఏదైతే చెప్పానో గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి ఆధార్ అథెంటికేషన్‌కి సంబంధించి ఒక యాప్ అనేది నేను చెప్పాను కదా! అంతే ఆధార్ ఫేస్ ఆర్‌డీ అని ఒక యాప్ చెప్పాను కదా! ఈ యొక్క యాప్ అనేది ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఫ్రంట్ కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఈ యొక్క కెమెరా అనేది ఆన్ అయ్యే సమయంలో తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క ఇండియన్ గ్యాస్‌కి సంబంధించిన మహిళ అనేది ఉన్నారో, అంటే ఆ యొక్క కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్న మహిళ ఉన్నారో, ఆ యొక్క మహిళకి సంబంధించి కావచ్చు, లేదా మీకు సంబంధించి ఎవరైతే ఆ యొక్క కనెక్షన్ కలిగి ఉన్నారో వారికి సంబంధించిన ఫోటో అనేది లేదా మీకు వీడియో అనేది రికార్డ్ అనేది చేస్తుంది. అది మీరు ఒకసారి కన్ను అనేది క్లోజ్ చేయడం లేదా తల అనేది పక్కకి, వెనక్కి తిప్పినట్లయితే ఆటోమేటిక్‌గా అది తీసేసుకుంటుంది. అప్పుడు మీకు ఈ కేవైసీ అనేదైతే పూర్తి అనేదైతే అవుతుంది. ఈ విధంగా ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి ఎవరైతే సిలిండర్ అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరూ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు దీవాళీకి మొదటి సిలిండర్ అనేది ఇస్తున్నారు కాబట్టి మనకు ఈ వారంలోనే రిజిస్ట్రేషన్‌లతో పాటు లబ్ధిదారుల ఎంపిక కూడా ప్రారంభం కాబోతుంది. వీరందరికీ సంబంధించిన గ్యాస్ సిలిండర్ అనేది ఒక్కొక్కరికి ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా ఒక రేషన్ కార్డ్‌లో ఒకరికే అందజేస్తారు. అది కూడా మహిళ పేరు మీద అందజేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ ఈ కేవైసీ అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్‌తో ఈ కేవైసీ కూడా మీరైతే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మీరు ఎప్పుడైతే గ్యాస్ కనెక్షన్‌కి తీసుకుంటారో తిరిగి ఈ యొక్క అమౌంట్ అనేది మరలా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అనేది వేస్తారు కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్‌కి వేసే సమయంలో ఆధార్ బేస్డ్ పేమెంట్‌లే వేస్తారు కాబట్టి ఏదైనా సరే ప్రాబ్లమ్ గనుక ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు పడేదానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌కి కూడా ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది టోటల్‌గా మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి త్వరలోనే మనకు ప్రారంభిస్తారు కాబట్టి మీరు అన్ని రకాలుగా ప్రిపేర్‌గా ఉండండి. ఎందుకంటే దీనికి సంబంధించి మహిళ పేరు మీద ఇస్తారు కాబట్టి ఎవరికైనా సరే మహిళలకు ఇంకా గ్యాస్ కనెక్షన్ గనుక లేకపోయినట్లయితే మీ యొక్క భర్త పేరు మీద కనుక కనెక్షన్ అనేది ఉన్నట్లయితే భర్త పేరు మీద నుంచి మీ యొక్క మహిళ పేరు మీద కనెక్షన్ అయితే మార్చుకోండి. ఒకవేళ లేదు ఒక కుటుంబంలో ఎవరి పేరు మీద కనెక్షన్ అనేది కలిగి ఉన్నా వారికి కూడా ఇస్తామంటే అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. లేదు మాకు ఖచ్చితంగా మహిళ పేరు మీద గనుక ఉంది అని మీరు గనుక ఫిక్స్ అనేది అయినట్లయితే అటువంటి వారందరికీ ఖచ్చితంగా కనెక్షన్ అయితే వస్తుంది. ఇది టోటల్‌గా మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మనకు వచ్చే నెల మొదటి వారంలో గాని వచ్చే నెల చివరిలో గాని లేదా అవతల నెల మొదటి వారంలో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించిన మొదటి సిలిండర్ అనేది ఖచ్చితంగా మనకు మాత్రం చెప్పినట్టు దీవాళీ దీవాళీ రోజున మనకైతే రాబోతోంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్ తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.